ఎన్నికల నగర కాసేపట్లో మోగబోతోంది. దేశవ్యాప్తంగా అందరూ ఎదురు చూస్తున్న డేట్లు కాసేపట్లో రాబోతున్నాయి. నేతల తలరాతలు మార్చే ఈ తేదీలు త్వరలోనే ప్రత్యక్షం కాబోతున్నాయి. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ మరి కాసేపట్లో విడుదల చేయబోతోంది కేంద్ర ఎన్నికల సంఘం. సరిగ్గా సాయంత్రం 5 గంటలకు పట్టించుకోలేనిదే ఒక ఆవేదన మాత్రం సమన్వయ కమిటీ సమావేశాలు అధిష్టానం ముందే కార్యకర్తలు వ్యతిరేకంగా నినాదాలు చేసినటువంటి పరిస్థితి. అటువంటి ఎమ్మెల్యేలకి మళ్ళీ టికెట్ ఇస్తే తాము ఈసారి మాత్రం గెలిపించే అవకాశం లేదు, సహకరించబోవని అధిష్టానం ముందు ముఖ్య నేతల ముందే తేల్చి చెబుతున్నటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాలలో అభ్యర్థుల ఎంపిక టీడీపీ అధిష్టానానికి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి నెలకొంది. అందుకనే అరకు నియోజకవర్గానికి సంబంధించి కానీ ఇటు విజయనగరం, శ్రీకాకుళం నియోజకవర్గాలకు సంబంధించి నిన్న అర్ధరాత్రి 2 గంటల వరకు జరిగింది. రాత్రి 3 గంటల వరకు జరిగినా కూడా ఎటు నిర్ణయం తీసుకోలేక వాయిదా వేశారు. మళ్ళీ ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి ఇంకా సమన్వయ కమిటీ సమావేశాలకు సంబంధించి కంబైన్డ్ గా మాట్లాడారు. మళ్ళీ విడివిడిగా భేటీలు నిర్వహించి ఒక్కొక్కరిని పిలిచి 1-to-1 సమావేశాలు నిర్వహిస్తున్నా కూడా అభ్యర్థుల ఎంపిక మీద మాత్రం ఎటు తేల్చుకోలేనటువంటి పరిస్థితిలో చంద్రబాబు ఉన్నారు. అయితే పోటీ తీవ్రంగా ఉన్నటువంటి నియోజకవర్గాలను అన్ని వైపుల నుంచి ఆయనకి అభ్యర్థుల ఎంపికకు సంబంధించి చాలా తీవ్రమైనటువంటి ఒత్తిళ్లు వస్తున్నాయి. ఒకవైపు సామాజిక సమీకరణలు, ఆర్థిక సమీకరణలు, వివిధ రకాలైనటువంటి కోణాలలో కూడా విశ్లేషించి అభ్యర్థుల ఎంపిక మీద లోతైన కసరత్తు చేస్తున్నప్పటికీ చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు. మరోవైపు చాలా భిన్నమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఒకవైపు కసరత్తు జరుగుతున్న ఎంపీ అభ్యర్థులకు సంబంధించి మాత్రం చాలా నియోజకవర్గాలలో ఎంపీ అభ్యర్థులు, ధీటైన అభ్యర్థులు దొరకనటువంటి పరిస్థితి. వారి కోసం పెద్ద ఎత్తున కూడా అన్వేషణ చేస్తున్నారు. చాలా మంది సిట్టింగ్ ఎంపీలు ఈసారి పోటీ చేయడానికి ఆసక్తి చూపటం లేదు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా వాస్తవానికి ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే మొదటి విడత అభ్యర్థుల జాబితా ప్రకటించాలని ఉన్నప్పటికీ కూడా ఊహించిన దానికంటే అసమ్మతి ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో చాలా జాగ్రత్తగా ఒక్కొక్కరిని బొజ్జగిస్తూ ఇప్పటి వరకైతే సమన్వయ కమిటీ సమావేశాలు, సమీక్ష సమావేశాలు పూర్తి చేసుకుంటూ వచ్చింది. సాయంత్రం ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన వెంటనే, అంటే మనకున్న సమాచారం మేరకు 13వ తేదీన మంచి ముహూర్తం ఉన్నట్లు టీడీపీ భావిస్తుంది. ఆ రోజు ఒక 100 నుంచి 110 మంది అభ్యర్థులతో తొలి విడత జాబితా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల ద్వారా మనకు తెలుస్తోంది. రైట్ నారాయణ, మొత్తం మీద సీనియారిటీ ఇటువైపు యువ నాయకత్వం మధ్య పోరు తప్పేలా లేదు. టీడీపీ ఏ విధంగా సర్దుబాటు చేస్తుంది అనేది చూడాలి. ఇప్పటికే ఆశావహుల విజ్ఞప్తులు కూడా చాలా అధికమయ్యాయి. మరి ఏ విధంగా చంద్రబాబు నాయుడు వీళ్ళందరినీ కూడా సర్దుబాటు చేస్తారు, అసమ్మతి జ్వాలలు రాకుండా ఏ విధంగా నియంత్రిస్తారనేది చాలా కీలకంగా మారింది. అధికారాన్ని నిలుపుకోవాలనే పట్టుదలతో ఉంది టీడీపీ. అధికారాన్ని ఏ విధంగానైనా చేపట్టాలనే ఆలోచనలో, వ్యూహంతో ముందుకు వెళుతోంది వైసీపీ. 2 పార్టీలు కూడా తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. ఇటు వైసీపీ కూడా తమ అభ్యర్థుల లిస్టును రెడీ చేస్తోంది. ఒకేసారి 100కు పైగా అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం ఉంది. రాబోయే 2-3 రోజుల్లో అభ్యర్థుల జాబితా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక తెలంగాణలో కూడా ఎన్నికల మూడు ప్రారంభమైంది. 17 ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్ సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసింది. రాహుల్ సభతో కాంగ్రెస్ ప్రచారాన్ని మొదలుపెట్టింది. త్వరలోనే అభ్యర్థుల లిస్టును విడుదల చేసేందుకు కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ సిద్ధమవుతున్నాయి. టీఆర్ఎస్ సన్నాహక సభలు, మరోవైపు రాహుల్ ప్రచారం. మొత్తం మీద తెలంగాణలో ఎన్నికల ప్రచారం హోరెత్తింది. మరి కాసేపట్లోనే, అంటే మరో 15 నిమిషాల్లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాబోతోంది. చాలా ఉత్కంఠగా మారింది. అటు ఏపీ రాజకీయం కానీ, ఇటు తెలంగాణ రాజకీయం కానీ, దేశవ్యాప్తంగా ఎన్నికల నోటిఫికేషన్ కోసం పార్టీలన్నీ కూడా ఎదురు చూస్తున్నాయి. ఇక తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితిని వివరించడానికి మా ప్రతినిధి రాకేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాకేష్, టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో కేవలం గెలుపుకు మాత్రమే కాదు, మెజార్టీ పైనే ఎక్కువగా దృష్టి పెట్టినట్టు కనిపిస్తుంది. చాలా కాన్ఫిడెంట్ గా ఉంది టీఆర్ఎస్ పార్టీ. 16 స్థానాలు ఖచ్చితంగా దక్కించుకుంటామనే కాన్ఫిడెంట్ కనిపిస్తా ఉంది. ఒక ఎంఐఎం స్థానానికి, ఎంఐఎంకి సంబంధించినటువంటి స్థానం పోగా మిగిలినటువంటి 17లో 16 స్థానాలు దక్కించుకునేందుకు ఇప్పటికీ కసరత్తులు కూడా మొదలుపెట్టింది. నెల రోజుల ముందు నుంచే అభ్యర్థులకు సంబంధించినటువంటి ఎంపిక ప్రక్రియను మొదలుపెట్టారు. ఇప్పటివరకు వాటిపైన వరుసగా సర్వేలు నిర్వహిస్తున్నారు కేసీఆర్. ఇక తాజాగా సన్నాహక సమావేశాలు ప్రతి నియోజకవర్గంలో మొదలుపెట్టారు.
కేటీఆర్ బాధ్యత తీసుకొని ప్రతి నియోజకవర్గాన్ని తిరుగుతూ అక్కడటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన నేతలతో సమావేశం అవుతున్నారు, కార్యకర్తలతో మాట్లాడుతున్నారు. సన్నాహక సమావేశాల్లో కనిపిస్తున్నాయి. ఒక మినీ సైజు బహిరంగ సభల్లా వీటిని చూస్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా ఇప్పటికే దాదాపు 8 నియోజకవర్గాల్లో సభలు పూర్తయ్యాయి. ఇంకొక 9 నియోజకవర్గాల్లో సభలు నిర్వహించాల్సి ఉంది. చాలా స్పీడ్గా ప్రచారం కూడా వెళ్లేటువంటి ఛాన్స్ ఉంది. కేసీఆర్ పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొంటారని ముందుగా భావించినప్పటికీ కేసీఆర్ పూర్తి స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ పైన దృష్టి సారించారు. ఫెడరల్ ఫ్రంట్ లో భాగస్వాములుగా ఉన్నటువంటి ఇతర పార్టీలకు సంబంధించిన వాళ్ళకి ఎలాంటి సహాయ సహకారాలు అందించాలి దానిపైన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. కేటీఆర్ మాత్రమే తెలంగాణలో ఉన్నటువంటి ఈ పార్లమెంట్ ఎన్నికలు భుజాన వేసుకొని తిరుగుతున్నటువంటి పరిస్థితి, ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి టీఆర్ఎస్ ఛాలెంజ్ గా తీసుకుంది. మరో రకంగా చూసినట్టయితే టీఆర్ఎస్ పార్టీకి ఇవి చాలా ముఖ్యమైనటువంటి ఎన్నికలుగా భావించవచ్చు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలు అయిపోయాయి, అనుకున్న దానికంటే భారీ స్థాయిలో మెజారిటీ వచ్చింది, మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేసుకుంది. కానీ ఫెడరల్ ఫ్రంట్ పేరుతో జాతీయ రాజకీయాల్లో చాలా చురుకైన పాత్ర వహించాలంటూ భావిస్తున్నటువంటి టీఆర్ఎస్ కానీ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కానీ ఎన్నికలు అనేవి చాలా ముఖ్యం. ఎందుకంటే 16కు 16 స్థానాలు అవి కూడా భారీ ఎత్తున మెజారిటీతో వచ్చినట్లయితేనే కేంద్రంలో కానీ దేశవ్యాప్తంగా కానీ ఉన్నటువంటి పార్టీలకు టీఆర్ఎస్ వైపు చూపు మరల్చేటువంటి అవకాశం ఉంటుంది. మరోవైపు కేటీఆర్ పదే చెప్తున్నట్లుగా 2 జాతీయ పార్టీలు, ఇటు కాంగ్రెస్ కు సంబంధించినటువంటి కూటమి కానీ ఇటు బీజేపీకి సంబంధించినటువంటి కూటమి కానీ ఎన్డీఏ యూపీఏ ఈ 2 పార్టీలకు కూడా సరైన మెజార్టీకి వచ్చే అవకాశం లేదు. 2 పార్టీలు కలిపినా ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి అవకాశం లేదు. 250-260 సీట్లకు మించేటువంటి ఛాన్స్ లేదు. కాబట్టి ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీలకు సంబంధించినటువంటి సీట్లు, ప్రాంతీయ పార్టీలకు సంబంధించినటువంటి తోడ్పాటు అనేది కీలకంగా మారుతుంది. ఈ నేపథ్యంలో ఫెడరల్ ఫ్రంట్ ఖచ్చితంగా ఎవరు ప్రధాని కావాలనే అంశాన్ని డిసైడ్ చేయబోతుంది. దేశ చరిత్రలో కేసీఆర్ కు ఉన్నటువంటి ఇప్పటికే ఉన్నటువంటి ఇమేజ్ కానీ దేశవ్యాప్తంగా ప్రవేశపెడుతున్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ప్రవేశపెడుతున్నటువంటి పథకాలకు రోల్ మోడల్ గా ఉన్నటువంటి తెలంగాణ విషయంలో కానీ ఇవన్నీ కూడా కలిసి వచ్చేటువంటి అంశాలు. మరోవైపు తెలంగాణలో ఉన్నటువంటి ఎన్నికలను ఓవైపు కసరత్తు చేస్తూనే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి రాజకీయాలపైన కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది టీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే అక్కడటువంటి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సీట్లు ఎన్ని ఎక్కువగా వస్తే అవి ఫెడరల్ ఫ్రంట్ పార్టీకి నమ్మకమైన భాగస్వామిగా ఖచ్చితంగా వచ్చేటువంటి సీట్లుగా భావిస్తున్నారు. 20 నుంచి 25 వైఎస్ఆర్సీపీకి వచ్చినట్లయితే ఇక్కడ 16 గ్యారంటీ కాబట్టి ఒక 40 సీట్లతో మనం ఖచ్చితంగా డిసైడింగ్ ఫ్యాక్టర్ గా దేశ రాజకీయాల్లో ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది. మిగతా ఉన్నటువంటి పార్టీల్లో కొంతమంది వచ్చే అవకాశం ఉంటుంది, కొంతమంది కాంగ్రెస్ వైపు ఇప్పటికే వెళ్లారు. కాంగ్రెస్ కి చేయి అందించినటువంటి ఛాన్స్ మమతా బెనర్జీ కానీ ఇటు స్టాలిన్ కానీ ఇతర వాళ్ళంతా కూడా ఇప్పటికి ఉన్నటువంటి నమ్మకమైన భాగస్వాములో జగన్ ఉన్నారు, అదేవిధంగా నవీన్ పట్నాయక్ ఉన్నారు. అంతా కలిపితే 50-60 సీట్లు గ్యారంటీగా ఫెడరల్ ఫ్రంట్ చేతిలో ఉంటాయి. అన్నిటికంటే ముందు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో ఖచ్చితంగా కేవలం గెలుపు మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ఏ రాజకీయ పార్టీలకు రానటువంటి మెజారిటీ లెవెల్స్ చూపించగలగాలి. అప్పుడే ఖచ్చితమైనటువంటి నమ్మకం కేసీఆర్ మీద ఉంటుందనేది ఫెడరల్ ఫ్రంట్ అధినేతగా ఇటు టీఆర్ఎస్ పార్టీ అధినేతగా కేసీఆర్ భావిస్తున్నటువంటి తీరు. మరోవైపు ఆంధ్ర ఎన్నికల్లో ఇప్పటికే ప్రభావిత శక్తిగా ఉన్నటువంటి టీఆర్ఎస్ అక్కడ ప్రభావితం చేస్తున్నటువంటి అంశాలు, ఈ డేటా వార్కు సంబంధించిన విషయాలు అన్ని చూస్తే కనుక అక్కడ కూడా తన పలుకుబడి కానీ తనకున్నటువంటి క్రెడిబిలిటీ కానీ తనకున్నటువంటి జోష్ కానీ లేకపోతే చరిష్మా కానీ ఇవన్నీ కూడా ఆంధ్ర పాలిటిక్స్ లో పనిచేస్తాయని కేసీఆర్ భావిస్తున్నారు. గతంలో 2-3 సార్లు ఆంధ్ర టూర్ లో ఆయనకున్నటువంటి ఇమేజ్ కనిపించింది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి కేసీఆర్ ఇస్తున్నటువంటి మద్దతు ఉపయోగపడుతుందని కూడా ఆ పార్టీ భావిస్తుంది. అటు టీడీపీ కూడా ఇదే ఛాన్స్ అంటూ ఆ పార్టీ కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది, అటువైపు ఉన్నటువంటి టీడీపీ కూడా చూస్తుంది. ఇక తెలంగాణ పాలిటిక్స్ మరొకసారి చూసినట్టయితే ఇటువైపు ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ఇటు పోయినసారి ఎన్నికల్లో 2014లో 11 సీట్లు టీఆర్ఎస్కి వచ్చాయి, ఒకటి ఎంఐఎంకి వచ్చింది, ఇంకోటి బీజేపీకి వచ్చింది, 3 మాత్రమే ఇటు కాంగ్రెస్కి వచ్చినటువంటి పరిస్థితి. కాంగ్రెస్కి వచ్చినటువంటి ఎమ్మెల్యేలో ఎంపీల్లో ప్రస్తుతం నంది ఎల్లయ్య మాత్రమే ఇప్పుడు కాంగ్రెస్తో ఉన్నారు. మిగతా వాళ్ళంతా కూడా ఇటు టీఆర్ఎస్ లో చేరినటువంటి పరిస్థితి. బీజేపీకి ఉన్నటువంటి ఎమ్మెల్యే దత్తాత్రేయ ఉన్నారు. అదేవిధంగా టీడీపీ కూడా ఒక సీట్ గెలిచినప్పటికీ మల్లారెడ్డి కూడా ఆ తర్వాత టీఆర్ఎస్ లో చేరిపోయినటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కూడా చాలా పెద్ద ఎత్తున కసరత్తు చేస్తుంది. గతంలో ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు ఈసారి ఎంపీలుగా పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. రేవంత్ రెడ్డి కానీ పొన్నం ప్రభాకర్ కానీ వీళ్ళంతా కూడా ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు ఈసారి ఎంపీలుగా మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఖచ్చితంగా గెలుస్తామనే ఆశాభావంతో ముందుకొస్తున్నటువంటి సిచ్యువేషన్. కానీ టీఆర్ఎస్ మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతుంది 16 సీట్లు గెలుస్తామంటూ. సన్నాహక సమావేశాలు చూసినా లేకపోతే అభ్యర్థుల ఖరారుకు సంబంధించినటువంటి కసరత్తు చూసినా వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ చూసినా కానీ చాలా హోప్ఫుల్ గా కాన్ఫిడెన్స్ గా ఉన్నారు. ఇక సిట్టింగ్ స్థానాలందరికీ కూడా ఎంపీ సీట్లు ఇచ్చేటువంటి ఛాన్స్ కనిపించట్లేదు. కొంతమంది ఇప్పటికే సుమన్ కానీ ఇక్కడ ఉన్నటువంటి మల్లారెడ్డి కానీ ఇద్దరు ఎమ్మెల్యేలుగా
కొనసాగుతున్నారు. ఈ స్థానాల్లో కూడా వేరే వాళ్ళకి చోటు దక్కనుంది. ఇక మల్కాజిగిరికి సంబంధించి 2-3 పేర్లు వినిపిస్తున్న నవీన్ రావు కానీ అదేవిధంగా మంత్రి మల్లారెడ్డికి అల్లుడు రాజశేఖర రెడ్డి పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది. సామాజిక సమీకరణ నేపథ్యంలో రాజశేఖర రెడ్డికే ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఇటున్నటువంటి మేడ్చల్లో వదిలేస్తే సిటీలో ఉన్నటువంటి సికింద్రాబాద్ స్థానంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుడు సాయి కిరణ్ ఆ సీటు కోసం ప్రయత్నిస్తున్నారు. దాంతోపాటు ఇంకొందరు పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మరొకటి చేవెళ్ల స్థానంకు కార్తిక్ రెడ్డి కేటాయిస్తున్నట్టుగా కొంత సమాచారం ఉంది. ఎందుకంటే ఈ రోజే కార్తిక్ రెడ్డి అదేవిధంగా సబితా రెడ్డి కేటీఆర్తో కవితతో కూడా సమావేశమయ్యారు. అసదుద్దీన్ కూడా వాళ్ళకి ఇవ్వాలంటూ రికమెండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. మరోవైపు అక్కడ ఓడిపోయినటువంటి మాజీ మంత్రి మహేందర్ రెడ్డి కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయనకు దాదాపు ఖరారు చేసినప్పటికీ సర్వేల్లో ప్రతికూల ఫలితాలు వస్తున్నాయని ఆయన పక్కన పెడుతున్నట్టుగా తెలుస్తుంది. రంజిత్ రెడ్డి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది. ఇలా 2-3 స్థానాలు తప్పితే వరంగల్లో కూడా ఇప్పుడున్నటువంటి సిట్టింగ్ ఎంపీ దయాకర్ కాకుండా కడియం శ్రీహరికి ఇచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మొత్తంగా చూస్తే ఒక 5-6 మినహాయించి మిగతా వాళ్ళంతా కూడా సిట్టింగ్ లోనే ఉన్నటువంటి ఛాన్స్ ఉంది. ఖచ్చితంగా చెప్పగలిగితే కవిత అదేవిధంగా వినోద్ కానీ జితేందర్ రెడ్డి కానీ ఇటున్నటువంటి కొత్త ప్రభాకర్ రెడ్డి కానీ వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా సీట్ లభించేటువంటి ఛాన్స్ కనిపిస్తుంది. కేవలం 5-6 స్థానాలు మాత్రమే మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తంగా చూసినట్టయితే 16 స్థానాల్లో గెలుపు గుర్రాలు ఇప్పటికే కేసీఆర్ తన మదిలో ఉంచుకున్నారు. ఈ షెడ్యూల్ తర్వాత వారం 10 రోజుల్లోనే క్యాండిడేట్లకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి జాబితాను కూడా